మాతృదేవోభవ. ఎవరి లోకులు నీవుగాక ఎవియో ఏ వ్యాఖ్యలో చేయుచుంద్రు విరోధింపగబోను కొందమన ఎందున్ మిత్రుడేయుండబోరు అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చర్చ నాకేలనే. జగన్మాత అవి ఏ చూపులో అందు ఏమి గలదో ఆ చర్చ నాకేలనే. భవదారాధన చేసెదన్ తొలగనీవా దృష్టి దోషములన్. భవదారాధన చేసెదన్ తొలగనీవా దృష్టి దోషములన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 375వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఒక్కసారిగా హనుమంతుడు 4 అంగుళాల ఖాళీ కూడా లేకుండా వెతికాక దిగుడు బావుల్లోనూ సరోవరాల్లోనూ కూడా రకరకాల అపోహలతో వెతికాక ఇక రాకూడని ఊహలన్నీ వస్తున్నాయి. ఇది మనిషి ప్రయత్నం, ఇది మనిషి జీవితం. ఏమో ఏం చెబుతాం అనకూడదు కానీ సీత రావణాసురుడికి వశమైపోయిందేమో వాడి బాధలు పెట్టే బాధలు పడలేక అని ఛీ! ఆ మహాసాధ్య విషయంలో ఆ మాట కూడా తప్పే, ఆలోచన కూడా తప్పే. వెంటనే వచ్చింది ఆలోచన, రాదనుకోవద్దు, అపవిత్రం అనుకోవద్దు. పాత్రల చుట్టూ గ్రంథాల చుట్టూ మహిమలు మాయలు అల్లద్దు. చాలా సహజంగా జరిగింది రామాయణం, సహజంగానే రచించాడు వాల్మీకి. సహజమైన మనస్సుతో, ఖాళీ మనస్సుతో చదివితే అన్నీ అర్థమవుతాయి. అది మానవ జీవితం, మానవుల కోసం రాశాడు దాన్ని. వచ్చింది ఆలోచన ఆయనకి, వశమైపోయింది. ఏ మానవ మాతృలు ఏం చెబుతాం. ముందు ప్రలోభాలకు లొంగకపోవచ్చు, భయపడితే ఏం చేస్తారు అని ఆ ఆలోచన తప్పు. అలాంటిదైతే రాముడు నన్ను పంపిస్తాడా అని ఇంకో మాట లేదు. రామ బాణాలకి భయపడి ఎప్పుడైనా రాముడు వస్తాడు నన్ను చంపుతాడన్న భయంతో బహుశా రావణాసురుడు ఆవిడని తీసుకెళ్ళిపోయి మరో చోట ఎక్కడో దాచుంటాడు. అంటే సంపాతి చెప్పాడని ఇందాక అనుకున్నాడు కదా ఇదివరకు. సంపాతి చెప్పింది నిజమే, ఆయన తీసుకెళ్ళడం చూశాడు. ఇక్కడే పెట్టాలనే ఉంది. వీడు మేనమామ ఉన్నట్టు ఎవడో మైరావణుడో ఐరావణుడో వాడి దగ్గర తెచ్చాడేమో. ఒక్కోసారి మరి ఎత్తుకొచ్చిన సొమ్ము దొంగ సొమ్ము అలా దాస్తారుగా, నీ ఇంట్లో ఉండేవయ్యా అని. తర్వాత వాడిని నొక్కేస్తాడు, అది వేరే విషయం. ఉండనిచ్చానంటాడు. అలా చేస్తారు డబ్బు విషయంలో. మనుషుల విషయంలో కూడా చేశారేమో తెలీదని. ఎందుకంటే రాక్షస మంత్రి మృత్యుకటిక నాటకంలో ఉంటుంది. రాక్షస మంత్రి చంద్రగుప్తుడికి సామ్రాజ్యం వశమైపోయాక వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ తన భార్యా పిల్లల్ని చందనదాసు అనేటువంటి తన మిత్రుడి ఇంట్లో దాస్తాడు. అనుకోకుండా ఏదో పాము పట్టం వాడు ఎవరో అక్కడికి వచ్చి ఆట ఆడుతూ ఉంటే, వైకుంఠపాళి లాంటిది, ఈ గదిలో ఉన్నటువంటి రాక్షసుని భార్య ఆ కుర్రాడు బయటకు వస్తాడు. చిన్నపిల్లాడు ఉంటాడు. వాడి చేతికి తల్లికి భార్యకి రాక్షసుడు తన ముద్రికి ఉంగరం ఇస్తే ఆ ఉంగరం పిల్లాడి చేతికి దొరుకుతుంది. వాడు బయటకు వస్తే వీడు బయటకు వచ్చాడు, బయటపడతాం అనవసరంగా కుటుంబం అని ఆ తల్లి తలుపు సందులోంచి వాడు లోపలికి లాగుతుంది. ఆ లాగిన కంగారులో వాడు ఉంగరం జారింది. ఆ ఉంగరం పాము పటం వాడికి దొరికింది. ఆ పాము పటం వాడు చాణక్యుడు పంపిన గూఢచారి. అది విశాఖదత్తుడు ముద్ర రాక్షసం చాణక్యుడు కథ చదువుకోండి. అద్భుతంగా ఉంటాయి అసలు. ఏం వ్యూహాలు, ఏం భారతీయత, ఏం తెలివితేటలరా బాబు అనిపిస్తుంది. పాము పట్టం వాడు ఇంటింటికి తిరిగి పిల్లల్ని ఆడించేవారు. వాడు సరదాగా 10 రూపాయలు తీసుకుని, అప్పట్లో 10 పైసలు అనుకోండి తీసుకునేవాడు. అలా ఉంగరం దొరుకుతుంది. అది పట్టుకెళ్ళి రాక్షసహాన ముద్రిక వెంటనే వాడు లోపల పెట్టేస్తాడు. అది పట్టుకెళ్ళి చాణక్య మంత్రికి ఇస్తాడు. దానితో చంద్రదాసు చేత ఓ లేఖ రాయి, శకటదాసు చేత ఓ లేఖ రాయిస్తాడు. దాని మీద ముద్ర వేస్తాడు. నానా గందరగోళం చేస్తాడు. తర్వాత మొత్తం రాక్షసుడు ఇరుక్కుపోతాడు. అదే ముద్రా రాక్షసం, రాక్షసుని యొక్క ముద్ర. ఇలా జరుగుతాయి. మరి వెళ్ళినప్పుడు భార్య పిల్లలు ఎక్కడో పెట్టారు, అలాగే ఈయన ఎత్తుకెళ్ళి ఎక్కడో పెట్టేసేయడము. అంతేకాదు, అలా పెట్టాడని ఎందుకు అనుకోవాలి? అలా బలవంతంగా ఏ సంకలంలో ఇలా ఇరికించుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆవిడ ఏ సముద్రంలోనో జారిపోయిందేమో. ఇది కూడా వచ్చేసిందండి ఆయనకి. వశమైపోయిందా, జారిపోయిందా, చనిపోయిందా, ఏమైపోయింది? ఏదో కాకపోతే నాకు ఎందుకు దొరకదు. చూడండి ఎంత బాధలో ఉన్నాడో, ఎంత ఆవేదనలో ఉన్నాడో. అయినా ఆశ విడిచిపెట్టకుండా ఎలా ఆలోచిస్తున్నాడు. ఈ కంగారులోనే ఆయనకి ఇంకొక ఆలోచన వచ్చింది. అసలు సీత దొరకనప్పుడు నేను తిరిగి వెళ్ళడం అనవసరం. ఎందుకంటే గత్వాతు యది కాకుత్స్థం వక్ష్యామి పరమ ప్రియం.
నదృష్టా మయా సీత నదృష్టేతి మయా సీత నదృష్టేతి మయా సీత తతశ్చక్ష్యతి జీవితం. శివ 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 శివ. జరగకూడనివన్నీ జరుగుతాయి. సీత అంటే రాముడికి ఎంత ప్రేమ. అంత ప్రేమించే ఇల్లాలు దొరకలేదు లేదుట. ఏమోనయ్యా జారిపోయిందో ఏమైపోయిందో అని చెబితే తట్టుకోగలడా? ఆయన. సామాన్యమైన ప్రేమ ఆ దంపతుల మధ్య ఉన్నది. తామరలన్న చోవలపు దారికి దారియు తెన్ను లేదు. విశ్వనాథ వారు పంచారు. తామరలన్న చోవలపు దారికి దారియు తెన్ను లేదు. పొందామరయామె మోము తెలిదామరలాయమ కన్నుదోయి కిందామరలామె కేలుగవ తామరలన్ మరళన్ జయించు కాంతామర వాహిని వికచ తామర సమ్ములు ఆమె కంచిగో. సీత ఎలా ఉంటుందో చెప్పవయ్యా అంటే ఇంత పద్యం చెప్పాడు నాకు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షేణ లక్ష్మీదేవిని గుర్తుకు తీసుకొచ్చాడు ఆ స్వామి. తట్టుకుంటాడు ఆ సీత లేదంటే చచ్చిపోవడం వెంటనే. అందుకోసం నేను ఇప్పుడు వెళ్ళి ఏదో పెద్ద శుభవార్తలా చెప్పాలా ఆయనకి? అవసరమా నేను అక్కడికి వెళ్ళడం? సీత దొరకపోతే నేను వెళ్ళను. ఒక స్థితిలో ఇది ఒక ఆలోచన. మంచి చెడ్డలు పక్కనట్టండి, ఒక స్థితిలో ఇది కూడా ఒక ఆలోచన. గత్వాతు యది కాకుస్థం, కకుస్థ వంశానికి చెందినటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి నేను వెళ్ళి వక్ష్యామి పరమ అప్రియం. జాగ్రత్తగా చదవాలి, లేదా పరమ ప్రియం అయిపోతుంది. పరమ ప్రియం అక్కడ సంధి లేదు, సమాసమే అనుకుంటే పరమమైన ప్రియము విశేషణ పూర్వపద కర్మధారయం అనుకుంటే ఆ పొరపాటు అర్థం వచ్చేస్తుంది. పరం అప్రియం అక్కడ హల్లు అచ్చు కలిసి. ఇంతకంటే దారుణమైన వార్త ఏదైనా ఉంటుంది ఆయనకి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. ఎంత సత్యమైనా అప్రియమైతే చెప్పొద్దన్నారు. సీత కనపడడం ప్రియం కానీ కనపడకపోవడం కాదు కదా. నేను ఇప్పుడు పని కట్టుకునండి, నేను అంతా వెతికానండి, ఉన్నది చెప్తున్నానండి, ఉన్నమాట చెప్పేస్తున్నానండి, మీరు ఏమైనా నాకు అదేమిటది ఏమైనా నాకు అవసరం చూడాలి. కాస్త ఉన్నమాట ఖచ్చితంగా చెప్పాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి, జాతి మొత్తానికి సంబంధించిన విషయాలు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళినప్పుడు మనం మైత్రిని దృష్టిలో ఇప్పుడు అయ్యో ఈ మాట చెప్తే ఆయన ఏమైపోతాడు, ఆవిడ ఏమైపోతుందో, ఆ పిల్లలు ఏమైపోతారు అని కాస్త. అందుకే మనకు లోకంలో మాట శుభస్య శీఘ్రం, సావు కబురు చాలగా. తెలుగులో మాటలు ఉన్నాయి, శుభస్య శీఘ్రం. శుభవార్త వెంటనే పరిగెట్టుకుని చెప్పమన్నారు. బస్సు ఖర్చులు పెట్టుకుని ఆ ఖర్చులు కూడా వాళ్ళే ఇస్తారు, ఇంకా రెట్టింపు ఇస్తారు. సావు కబురు చాలగా చెప్పమన్నారు. చెప్పొద్దన్నారు. అసలు చెప్పాల్సి వస్తే నెమ్మదిగా ఏదో మీరు ఇంటికి అల్లగంటున్నారా మనకు దక్కుతారేటమ్మా ఆయుర్దాయం ఆగిపోతే అన్నట్టుగా చెప్పి నెమ్మదిగా చెప్పాలి. అది గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఒక టికెట్కి 2 టికెట్లు ఎగిరిపోతాయి. ఇదికే లెక్క. ఇది పరమ అప్రియం. ఇంత అప్రియమైన వాటిని ఎలా చెబుతాను నేను? నదృష్టా సీతామయ మయా దృష్టాన సీతేతి. నేను సీతను చూడలేదన్న విషయాన్ని ఇప్పుడు పనిగట్టుకెళ్ళి చెప్పాలి అక్కడికి. చెప్తే ఏం జరుగుతుంది? తతశ్చక్ష్యతి జీవితం. ఎందుకంటే ఈ కకుస్థ వంశంలో ఉండే రాజులకి ఆ భార్యల మీద వారికి ఎంత ప్రేమ, ఆ భర్త మీద వీరికి ఎంత ప్రేమ. అంత అన్యోన్య దాంపత్యంలో ఈ మాట చిచ్చు పెట్టినట్టుగా చెప్పాలా ఇప్పుడు నేను? నాకు దొరకలేదంటే సరిపోతుంది మహా అయితే, అసలు వెళ్ళడమే అనవసరం. ఒకవేళ పడితే నాకు దొరకలేదు కానీ అక్కడ ఉంటుందంటే పోనీ అంగదురు వచ్చి మళ్ళీ వెతుకుతాడేమో. ఇంత ఆశావాదం ఉండాలండి. ఇక్కడే ఒక మాట కకుస్థ. చాలా చోట్ల రామచంద్రమూర్తిని చెప్పడానికి కాకుస్థ అని వాడారు. శ్రీకంఠ చాపఖండన దశమస్కంధం ప్రారంభంలో మహానుభావుడు బొమ్మనపోతున రాస్తాడు ప్రార్థన. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుస్థవం శమండన రాకేందు యశో విశాల రామరూపాల. నిరాశ పేరుకుపోయిన పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలి? అనుకున్న పని కానప్పుడు కొన్నాళ్ళు ఇంటికి వెళ్ళకపోవడం మంచిదా? అదే నేను సలహా ఇవ్వట్లా, కానీ అలాంటిది కూడా ఉంటుంది ఒకసారి. ఇప్పుడు చెయ్యలేదు అన్నమాట సాధారణంగా కుర్రాళ్ళు ఆలోచిస్తారు. అలాగా మనం చెప్పిన పని చేయలేకపోయి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? అందుకే పెద్దవాళ్ళు ఒరే పని అయినా కాకపోయినా నువ్వు రామ్మా ఇంకోసారి చూసుకుందాం కొంచెం ధైర్యం. పని అవ్వకపోతే రావడం కూడా అనవసరం. వరా యశోవా మృత్యురు అని పిల్లలకి చెప్పకూడదు. అలాగా ప్రమాదం, వాళ్ళు దారి తెప్పేస్తారు. ఆ పని అవ్వకపోతే ఇంటికి రాడు, తర్వాత ఇంక జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు పెరుగుతున్న దశలో 10-12 ఏళ్ల వరకు తల్లిదండ్రుల నోట సాధిస్తే సాధించాలి లేకపోతే చచ్చిపోవాలన్న మాట రాకూడదండి. ఇది సాధించకపోయినా సాధించడానికి అనేక మార్గాలు ఉంటాయి, ఇవే వస్తూ ఉండాలి. ఒక దశలో ఎప్పుడైనా వాడు ఇంకా పూర్తిగా ఇంకా బద్దకించి ఇంకా ఏ చురుకుదనము లేకుండా మొద్దులో ఉన్నాడంటే వాడిని రెచ్చగొట్టడానికి మాట్లాడే విధానాలు వేరు. అలా అంటే అలా ఆలోచిస్తారు. ఇలా కూడా ఈ మాత్రం దానికి నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఈ అప్రియం అంతా ఆయనకి చెప్పాలా?
ఆ కాకుత్స్థ వంశంలో రాజులు ఆ భార్యల్ని ఎంత ప్రేమిస్తారు. కాకుత్స్థ అని రామచంద్రమూర్తికి కూడా విలసత్ కాకుత్స్థ వంశం అంటారు. దిలీపుడు కంటే కూడా బాగా ముందు రాజు ఆయన. ఆ వంశాన్ని మనువంశం అంటారు. తర్వాత కకుత్స్థ వంశం అంటారు. సూర్యవంశం, మనువంశం, కకుత్స్థ వంశం, ఇక్ష్వాకు వంశం, కకుత్స్థ వంశం, రఘువంశం. రామవంశం అని లేదు, ఎంత గొప్పవాడైనా అది ప్రత్యేకత వేరే. ఎవరికి దక్కే కీర్తి వారికి దక్కుతుంది. రాముడికి వీరుడుగానే ఖ్యాతి, రామాయణం ఖ్యాతి. వంశం లేకపోతే ఆయనకు నష్టం ఏమిటి? ఆయన పేరు మీద వంశం ఉండాలి. ఆ స్వార్థం రాముడికి లేదు. నేను రఘుశ్రేష్ఠ, రఘువర, రఘువీర, అసలు రామచంద్రమూర్తికి మనం త్యాగరాజ కీర్తనలు సహా అంతటా వాడుతున్న పేర్లలో రఘు అనే శబ్దం లేకుండా దాదాపుగా ఉండదు. అసలు రఘునాథ, రఘుశ్రేష్ఠ, రఘువీర, రఘువర, రఘుకుల తిలక, అదే ఆయనకి ఇష్టం కూడా. ఈ కకుస్థుడు వీళ్ళ వంశంలో పూర్వుడు. ఆయన ఇంద్రుడికి తోడుగా వెళ్ళి రాక్షసుల్ని జయించాడు. అప్పుడు ఐరావతం యొక్క ఆ పైన కూర్చోబెట్టి, ఐరావతం పైన కూర్చోబెట్టి ఆయన ఊరేగించాడు. అప్పుడు ఏదో ఒక ధర్మరూపంలో ఒక ఎద్దును కూడా ఆయనకి ఇచ్చాడని, ఆ ఎద్దు మూపురం మీద కూర్చొని ఆయన ఊరేగాడని కూడా అంటారు. సరే, ఎద్దు మూపురమైనా ఐరావతం మూపురమైనా ఏదైనా కకుత్స్థ అనే కారణంగా కకుత్స్థ అనే మాట వచ్చింది. అందుకే ఈ కాకుత్స్థ అనేది రాసేటప్పుడు కాకి దీర్ఘం కాకినాడలో కారాసి కింద కు పక్కనే కుటుంబంలో కూరాసి, వీడు అలా చెబితే కానీ తెలియదు, కకార ఉకారాలు ఎవరికీ తెలియదు. అందుకని కాకినాడలో కారాసి కుటుంబంలో కూరాసి అప్పుడు స్థ అంటే తా కింద సావత్తు, దాని కింద తావత్తు రాయాలి. కకుత్స్థ. దాని నుంచి మరి కాకుత్స్థ అవుతుంది. అప్పుడు కకుత్స్థ, కాకుత్స్థ. స్థ అంటే స్థిష్ట ఉండడం అని. అటువంటి ఈ వంశంలో పుట్టినటువంటి ఆయన తట్టుకోగలడా? ఇప్పుడు నేను అత్యవసరంగా వెళ్ళి ఈ విషయాన్ని అంతా చెప్పాలా? పైగా తతశ్చక్షతి జీవితం అనగానే చూడండి, రాముడు చనిపోతాడు అన్న ఊహ హనుమంతుడికి రాగానే ఎంత నిరాశ ఆవరించిందంటే, రాముడు చనిపోతే లక్ష్మణుడు చనిపోతాడు, లక్ష్మణుడు చనిపోయాడు, వీళ్ళు ఎవరు లేరంటే భరతుడు చనిపోతాడు, భరతుడు చనిపోయాడంటే కౌశల్య, సుమిత్ర, కైకేయి అందరూ చనిపోతారు. అసలు ఇక్కడ ముందు సుగ్రీవుడు చనిపోతాడు అన్నమాట నెరవేర్చలేకపోయాను, నా పట్టునంత దద్దమ్మలు అని మా కారణంగా ఆయన చనిపోతాడు. అంతే కదా, అప్పుడు సుగ్రీవుని నమ్ముకుని వాలి చనిపోయినా కొన ప్రాణంతో బతుకుతున్నటువంటి తార సుగ్రీవుని నమ్ముకుని ఉంది, ఆవిడ కూడా చనిపోతుంది. వీళ్ళందరూ లేకపోతే అంగదుడు ఎందుకుంటాడు, వీళ్ళెవరూ లేకపోతే వానరులందరూ ఎందుకుంటారు, వాళ్ళందరూ రకరకాల విషాలు తాగేసి చచ్చిపోతారు. ఇంత భయంకరమైన ఊహలు అవసరమా అండి? కానీ ఇది సుందరకాండ, ఇది వాస్తవ కాండ. ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి. దీని మీద ఆయన ప్రత్యేకం ఒక్కొక్కటి ఒక్కో శ్లోకమే రాశాడు వాల్మీకి. నేను ఇంకా తగ్గించి చెప్పి, మనకంత అవసరం కాదు కాబట్టి. ఇది నిరాశను పెంచకూడదు, ఎప్పుడు ఆశను పెంచాలి. కానీ చాలా సహజమైన జీవితం రామాయణం, చాలా అతి సహజ మానవ జీవితం. మనం అలా సహజంగానే ఆలోచిస్తే సహజంగానే సమస్యల పరిష్కారం అవుతాయి. ఎందుకంటే సహజ అన్న మాటలోనే ఉంది, సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది అంటే మన కర్మ ఫలితాలు దాన్ని బట్టే ఉంటాయి. ఓసారి ఎంతకీ పని కావట్లేదంటే అర్థం మనకి అది అయ్యే యోగం లేదు, వదిలేసి. ఐఏఎస్ 3 సార్లు కాదు 4 సార్లు రాస్తారు, రాలేదంటే ఇంక వదిలేయాలి. తర్వాత ఏదో ఉద్యోగం చేసుకుంటాం బ్యాంకులో, చేసుకున్నాక ఎవరు వచ్చినా సరే, ఏమంటే మీరు బ్యాంకులో క్యాషియర్ అని, అవునండి ఐఏఎస్ రాలేదు, నిన్ను అడగలేదు ఆ విషయం. ఇది మనం అనవసరంగా బయటెట్టుకోవడం. నువ్వు క్యాషియర్ అంటే అవునండి క్యాష్ ఇయ్యరండి మేము ఇయ్యమని చెప్పడమే, క్యాష్ ఇయ్యరుగా. అంతే, ఆ చమత్కారం వేస్తే పోతాడు అక్కడ. ఐఏఎస్ వస్తుంది అనుకున్నానండి రాలే. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం పట్ల అంత బాధ ఎందుకండి అసలు నాకు అర్థం కాదు. పాపం ఆడవాళ్ళు కాన్వెంట్లో పనిచేస్తూ ఉంటారు, చిత్రమైన సమాధానం చెబుతారు. ఏదో అక్కడ సరే కాన్వెంట్లో కూడా ఇవాళ జీతాలు బాగానే ఉన్నాయి. కొంచెం పూర్వం ఒక 10 ఏళ్ల క్రితం ఇంత ఉండేవి కాదు, 2000 3000 కూడా ఉండేది కాదు. చేసేవారు. ఎవరినైనా అడిగితేనో ఏదో మా ఆయన ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ అండి, ఆయనకి చన్నీళ్ళకి వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉంటుందని చేస్తున్నా అనేవారు. నిజంగా మరి అలా చేయకూడదమ్మా ఉద్యోగం. ఆయనకి వేడి నీళ్ళు, నువ్వు చన్నీళ్ళు, పిల్లల కన్నీళ్ళు అయ్యాయి ఇక్కడ. అసలు ఎవరైనా మన ఉద్యోగం గురించి మన ప్రవృత్తి గురించి అడిగితే నేను ఆనందంగా ఉన్నా, హాయిగా ఉన్నా, కావాలనే ఈ ఉద్యోగంలో చేయరా, ఇంతే సమాధానం. ఇంకేదైనా ఉంటే మన ఇంట్లో వాళ్ళతో చూసుకుంటాం. ఊళ్ళో వాళ్ళందరికీ దేనికి భాగవతం. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ పూర్వం ఇలా మాట్లాడేవారు కాబట్టి బతకలేక బడిపంతులనే మాట వచ్చేసి లోకు కట్టేశారు వాళ్ళు. చివరి కొంతకాలం అయితే పిల్లల్ని ఇవ్వడం కూడా మానేశారు. మాస్టర్కి ఏమి ఇస్తాం, పిల్లలు మరి ఎవరికి ఇస్తావు? సినీ స్టార్కి ఇస్తారు, మినిస్టర్కి ఇస్తారు, మాస్టర్కి ఎవరు ఇచ్చేవారు కాదండి పూర్వం. ఏదో పెద్ద ఉద్యోగం కావాలి. ఈ మాటలు ఎందుకు వస్తాయంటే సమాజంలో ఉండే రకరకాల వ్యాఖ్యానాలు. ఎప్పుడు మన కులాచారాలని, మన వృత్తిని, మన ప్రవృత్తిని మనం గౌరవంగా చెప్పుకోవాలి. ఏమది గర్వం? ఎవరికుంది విద్య? నాకుంది. ఎవరికి వృత్తి ఉంది? ఉపాధ్యాయ వృత్తితో 30 ఏళ్ళు పనిచేసి నాకు ఆనందం.
కావాలని 48 ఏళ్ల వయసులో వదిలేసాం మనమే. నీవు ఉన్న పెన్షన్ లేవు, టెన్షన్లు తప్ప ఎందుకు వచ్చిందో తీసేసాం. ప్రసంగాలే బాగున్నాయి, హాయిగా వీటికే ఖాళీ లేదు, మళ్ళీ అదే ఎక్కడ చేస్తాం. ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే వదిలేసాం. అయితే ఇంకా చేసుకుంటే ఇంకా ఉంది సర్వీస్, నాకు చేసుకోవచ్చు. ఇది ముందుగా ఇప్పుడు దైవాధీనం బస్సు సర్వీస్ నడుస్తుంది కానీ మళ్ళీ అదెందుకు? అది ఎప్పుడు అప్పుడు అది ఆనందమే, ఇప్పుడు ఇది ఆనందమే. అది వదిలేసామని ఏదో సుఖంగా పాఠాలు చెప్పుకుని ఏదో సుఖంగా ప్రసంగాలు కూడా చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అసంతృప్తి సమస్య లేదండి, ఎందుకు ఉంటుందండి? ఎప్పుడు నిత్య సంతృప్తితో అలా ఉండగలిగితే ఎప్పుడూ ఆనందమే. బీపీ రాదు, రక్తపోటు రాదు, మధుమేహం రాదు, గుండెపోటు అసలే రాదు. ఉన్నది చాలు, ఉన్నది చాలు. ఇక ఇంత నిరాశలోకి వెళ్ళిపోకూడదు. అందుకైనా లక్ష్మణుడి ఈ వార్త తెలిస్తే లక్ష్మణుడు పోతాడు, కౌశల్య పోతుంది, సుమిత్ర పోతుంది, కైకేయి, వెంటనే సుగ్రీవుడు, తార, అంగదుడు. ఇంత అవసరమా? కానీ వెళ్ళిపోతుంది. మనస్సు చాలా సహజం. ఎందుకోసం ఇలా వెళుతుంది అంటే హనుమంతుడికి ఇలా వెళ్ళింది అనగానే హనుమంతుడు నిరాశావాద అనకూడదు. హనుమంతుడే, మనం పేర్లు పెట్టద్దు. ఆశావాది వద్దు, నిరాశావాది వద్దు. ఎందుకు వెళుతుందంటే విశ్వనాథ వారు చెబుతున్నారు, ఒకనికి ఏమి పట్టదు. లోకంలో ఒకడు ఉంటే అట్టు వీడు దుంపదాగా విచిత్రంగా ఉంటారు. అన్నదమ్ముల్లో ఉంటారు, ఇలాగ ఒకే కుటుంబంలో ఉంటారని అన్నదమ్ముల్లో మీరు పరిశీలించుకోండి. ఒకనికి ఏమి పట్టదు, ఎంత సహజంగా చెబుతారో, వచన పద్యం అంటారు దీన్ని. ఒకనికి ఏమి పట్టదు, ఒక్కనికి అన్ని పట్టు, పట్టించుకున్నవాని కొరకు ఏమియు పట్టించుకోని వాడు కూడా అన్నియు పట్టించుకోను వలయు. మొత్తం మీద విశ్వనాథ వారు మనకి బాగా పట్టించారు. ఇప్పుడు ఆమోదం అంటే బాగుంటుంది, మరొకరైతే ఆమోదం అనేవాడిని. విశ్వనాథ కాబట్టి తేనె పట్టించారు. కానీ తేనె పట్టిస్తే బాగుంటుందా, తాగిస్తే బాగుంటుందా? ఒంటికి తేనె పట్టిస్తే చికాకే కదండి. ఇది అలాగే ఉంది. ఇలాంటి పద్యాలు సరదాకి రాస్తాడు ఆయన, చికాకెత్తి రాస్తాడు. ఎందుకంటే కుటుంబాల్లో మీరు గమనించండి, ఇప్పుడు కొంచెం అంతగా పట్టది, ఉదాహరణ అన్ని చోట్ల పడుతుందని చెప్పలేం. కానీ పూర్వం ఉండేది. ఓ 4 అన్నదమ్ములు, 4 అపచరులు ఉండే చోట ఈ పెద్ద కొడుకు ఉంటాడే, వాడి జన్మ దౌర్భాగ్యం నిజంగా. వీడి కర్మగాల తండ్రి కూడా ముందే వెళ్ళిపోతాడు. పైగా మామూలుగా వెళ్ళిపోడు. పితాచ రుణవాన శత్రువు, అప్పు చేసి వెళ్ళిపోతే తండ్రి కంటే శత్రువు లేట. అప్పు కొడుకు తీర్చుకోవాలి, ప్లస్ ఈ పిల్లల పెంపకం. తల్లికి అప్పుడు ఆడాడికి చదువు ఉద్యోగాలు ఏమన్నా, రే నాన్న మీరు నాన్న వెళ్ళిపోయారంటే పోన్లే అమ్మ ఏం చేద్దాం. వీడికి ఇంత చేస్తే 20 ఏళ్ళు వయసు లేదు, భారం పడిపోయింది. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ ఉద్యోగాలు. ఇప్పుడైతే తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు, తమ్ముళ్ళ ఉద్యోగాలు, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, చెల్లెళ్ళ ఉద్యోగాలు. ఇప్పుడు 2 పెరిగాయి. అప్పుడు ఒకటే ఉండేది. మనం సాధించిన అభివృద్ధి ఇది. అప్పుడేదో ఆడాళ్ళ విషయంలో పెళ్లి, మగాళ్ళ విషయంలో ఉద్యోగం అన్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు మగాళ్ళ విషయంలో కూడా కష్టమైపోతున్నాయి, ఉద్యోగాలు ఆడాళ్ళ విషయంలో కూడా కష్టమైపోతున్నాయి. పెళ్ళిళ్ళు అన్ని అందరి విషయంలో కష్టమైపోతున్నాయి. ఈ ఉద్యోగము నిలుస్తుందని లేదు, నమ శివాయ ఆ పెళ్లి నిలుస్తుందని లేదు. రెండింటికి వచ్చింది కష్టం. ఇప్పుడు ఈ అన్నదమ్ములు 4 ఉన్నప్పుడు అండి మేము చూసేవాళ్ళం. మా చిన్నతన పెద్దాడు నానా బాధపడి వాడు ఉద్యోగం చేసుకుంటూనే ఆ భార్యను కూడా ఒప్పించి తమ్ముళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి నానా బాధపడతాడు. ఈ తమ్ముళ్ళలో ఒకడు ఉంటాడండి, వీడు దుంపదగా ఏమి వాడు ఉద్యోగం చేయడు, ఖాళీ కూర్చుంటాడు. పెళ్లి చేసుకుని వచ్చి అన్నగారింటో ఉంటాడు. తప్పదు, తండ్రి లేడు, అన్నగారు పట్టించుకోక తప్పదు. ఏమన్నా అంటే ఆ మరదలు బెక్క చూపులు చూసి బావగారంటే తండ్రి లాంటి వాడు ఏమంటాడు పాపం, ఉండమ్మా అలా ఉండమ్మా, ఇక వాడు అంతే కదమ్మా నీకు తెలియదు ఏముందమ్మా. బాగానే ఉంది, మరి పరిస్థితి ఏం కావాలి. ఇదే ఒకనికి ఏమి పట్టదు. ఈ తమ్ముడు ఉన్నాడే నిరాధార నిరంజన పశుపతి గోత్రస్య, బ్రహ్మాండంగా అరుగు మీద కూర్చొని సిగరెట్ కలుస్తూ ఉంటాడు. అది అన్నగారి డబ్బే. ఎవరైనా ఏమిటా మీ అన్నంత కష్టపడుతుంటే నువ్వు ఎలా కూర్చున్నావు అంటే, తూ అది పెట్టి పుట్టాలా సిగరెట్కి, సిగరెట్ పెట్టి పుట్టాలా మాట్లాడతాడు. చిత్రం ఏంటంటే ఒక కుటుంబంలో తమ్ముడు ఇంత బాధ్యతాయుతంగా ఉంటాడు, అన్నగారు జోలాయిగా తిరుగుతాడు. అది సాధ్యమే. ఇది ఖచ్చితంగా ఏం చెప్పలేము, కానీ సాధారణంగా చెబుతున్నాను నేను. అన్నగారు అలా వదిలేసి ఎవరు రాజకీయాలు చేసి వ్యాపారాలు చేసి అన్ని దెబ్బతినడం, తమ్ముళ్ళు మొత్తం అన్నగారి బాధ్యత సహా చూసుకోవడం, అన్నగారి గౌరవం దెబ్బతినకుండా చూసుకోవడం, అది కూడా ఉన్నాయి. ఇది అందుకే అన్న తమ్ముడు అని ఆయన చెప్పాలి. ఊరికే ఉదాహరణకు నేను ఒకనికి ఏమి పట్టదు, ఒకడికి ఏమీ పట్టదు. నడిచేవాడికి దోమలు కొట్టవు, పడుకునేవాడికి ఏమీ పట్టవని నాకు రైల్వే స్టేషన్లో తోచింది ఆ సామెత. నడిచేవాడికి దోమలు కొట్టవు. ఎప్పుడైనా దోమలు బాధ పెడుతున్నాయని రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అనుమానం వస్తే శుభ్రంగా బ్యాగ్ ఇక్కడ పెట్టండి, అటు ఇటు తిరగండి. కాసేపు తిరిగితే దోమలు కొట్టవు, బ్యాగ్ కూడా ఉండదు, బ్యాగ్ భారం కూడా వదులుతుంది. అందుకే నేనైతే తెలివిగా ఏం చేస్తానో రైల్వే స్టేషన్లో ఉండాలి. సాధారణంగా కార్యకర్తలను వెళ్ళిపోమని చెబుతాను, నాతో పాటు వాళ్ళకి ఎందుకు బాధ. అందుకే నేను వెళ్ళిపోమని శుభ్రంగా 10 అయినా సరే 11 అయినా సరే నమ శివాయ పంచాక్షర జపం మళ్ళీ చేసుకునే అవకాశం దొరుకుతుందా? రైల్వే స్టేషన్లో జపం కూడా చేస్తాడు నేను తప్ప.
అందుకని పైగా అర్ధరాత్రి చేసే జపం ఫలిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఆ బ్యాగ్ మధ్యలో పెట్టి 10 అడుగులు ఇటు 10 అడుగులు అటు లెక్క పెట్టి నడుస్తూనే ఉంటాను. లేకపోతే నన్ను నడవనిస్తారండి పాపం కార్యకర్తలు. కాలు మీద నేల మీద పెట్టినవరు, కార్పెట్ మీద పెట్టాలి, కారులోనే పెట్టాలి. మరంత గౌరవాలు జరిగేటప్పుడు మనకు ఒళ్ళు పెరగకుండా ఉండాలంటే మనమే చేయాలి వ్యాయామం. కూడా ఎవరన్నా ఉంటే ఊరికి ఎందుకు ఆత్మస్థుతి పరనందా తీసిపారే, ఈ మాటలు ఇవి నమ్మే విషయాలు కావు. మనం ఏం మాట్లాడితే సంతోషిస్తామో అవి చెబుతారు వాళ్ళు. పైగా పాపం వాళ్ళకి ఇబ్బంది కూడా. కార్యక్రమం చేసి ఉంటారు, రాత్రి 10 అయింది, 12 వరకు ఆ రైలు ఎప్పుడు వస్తుందో తెలియదు. పూర్వం వాన రాకడా ప్రాణం పోకడా అని, ఇప్పుడు రైలు రాకడా ప్రాణం పోకడా అని చెప్పాలి. ఇప్పుడు వస్తుంది, ఎందుకు వాళ్ళని బాధపడి మీరు వెళ్ళిపోండి చెబుతాను. ఎక్కేస్తా ఏముంది దీనికి? ఓ పోర్టర్కి 100 రూపాయలు బారేస్తే వాడు ఎక్కిస్తాడు, పెద్ద కూలీ విషయమా? అందుకే ఇలాగా ఏమీ పట్టవు. నిజంగా నడిచేవాడికి ఏం దోమలు కొట్టవు, పడుకున్నవాడికి ఏమీ పట్టవు. ఒక్కోడు మాత్రం ఏమిటో నాన్నగారు తదిన వస్తుంది ఓ నెలాళ్ళ ముందు నుంచే గొడవ. ఇంకోటి ఉంటాడు ఇంట్లో, ఈసారి కొంచెం అప్పాలు బాగా మెత్తగా వచ్చేలా చూడ, వీడికి అప్పాలు కావాలి, వాడు చచ్చిపోతున్నాడు అక్కడ చేయలేక. పట్టించుకోడు, అప్పాలు మెత్తగా వచ్చేలా చూడ, కిందసారి రాలేదు. ఇదే ఎంత సహజంగా చెప్పారండి విశ్వనాథ్. ఒకనికి ఏమి చూపట్టద్దు, ఒక్కనికి అన్ని యునుబట్టు. ఒకడు ఉంటాడు లోకంలో, సమాజంలో కూడా, వాడికి సమాజంలో విషయాలు కూడా అన్నీ కావాలి. ఇదేం విచిత్రం, ఇంతే, మరి ఏం చేద్దాం? ఒక్కో స్వభావం అది. నన్ను అడిగారు ఒక చోట అవధానంలో, మీరు అనేక విషయాల మీద మాట్లాడుతూ ఉంటారండి, కొందరు అలా మాట్లాడరండి అంటే, వారితో నాకు పోలిక ఎందుకయ్యా? వారి ధోరణి వారిది, నా ధోరణి నాది. వారు మహా అనుభావులు. పద్యంలో చెప్పడం మనకు అలవాటు కదా, పద్యంలో చెప్పడం నాకేం కర్మ. వారు మహానుభావులు, వివాదములేదిక నాకు వారితో, ధోరణి నాది వేరు పెడధోరణి కాదు. వారు మహానుభావులు, వివాదములేదిక నాకు వారితో, ధోరణి నాది వేరు పెడధోరణి కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు. సమాజమందు ఏ దారుణమైన చూచి పెడదారిని పోయడి తీరు నాది కాదు. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావ తీవ్రతన్. నిజమేనండి, అలా చెప్పేవాళ్ళు చెప్పనండి, నాకు అది మా పద్ధతి అది కాదు. అది నా తప్పుడు పద్ధతి అంటే అలాగ నా సమాజం కావాలి నాకు. ఇవన్నీ సమాజాన్ని బాగు చేయడానికి, నేను బాగుపడ్డాను కాదు, నేను ముక్తి పొందడానికి కదా ఇంట్లో కూర్చొని ముక్కు మూసుకుంటాను. దేనికి ప్రసంగాలు? అందుకని సామాజిక విషయాలు రావాలి. ఓ అంజు గుప్తా గురించి రావాలి, మొత్తం లోకాన్నంతా ఎదిరించి పోరాడుతున్న 40 ఏళ్ల కుర్రాడు సంజీవ్ చతుర్వేది గురించి రావాలి. రామన్ మెగసెసే అవార్డు ఇచ్చారు, ప్రాణాలకి దాఖలు లేదండి, భార్య విడాకులు ఇచ్చిందండి, కానీ అవినీతిని ఎదిరించి పోరాడుతున్నాడు కుర్రాడు. తల్లి మద్దతు, వాళ్ళ గురించి చెప్పుకోవద్దండి మనం. నా దృష్టిలో సంజీవ్ చతుర్వేదే ఒక శ్రీరామచంద్రమూర్తి, అంజు గుప్తాయే హనుమంతుడు. ఎదురుగా ఉన్న పాత్ర నా ధోరణది. ఏరికి వారు వీరకు దీనికి ప్రేరణ ఒకటి ఉందని చెబుతాను నేను మొహమాట పడకుండా. నేను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మా మాస్టర్ ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు మహానుభావులు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆయన మాకు 5 ఏళ్ళు తెలుగు చెప్పారు. ఆయన కొత్తగా చెప్పేవాడు అసలు విధానాన్ని, ఆయన గద్యమే చెప్పేవాడు. కానీ ఆయన BSc MA, ఆయనకి సైన్స్ శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. మమ్మల్ని గుడి నమ్మకాల్లో ముంచి తేల్చలేదు ఆయన. ఇటు శాస్త్రీయత, అటు ధర్మం, అటు ఆధ్యాత్మికత అన్ని కలిపి సమన్వయం చేసేవారు. మాకు దేవుడి మీద ఎంత గౌరవం, ఎంత నమ్మకం, ప్రబలమైన విశ్వాసం ఉందో, సైన్స్ శాస్త్రీయ విజ్ఞానం మీద కూడా నాకు అంత గౌరవం ఉందండి. దాన్ని విస్మరించాల్సిన విషయం కాదండి, ఆ రెండు వ్యతిరేకం కాదండి. చెప్పేటప్పుడు ఆయన ఓసారి, అబ్బాయి ఇందిరాగాంధీ ఎప్పుడు తన గదిలోనూ ఓ కవిత రాసి పెట్టుకునేది ట్రా గోడ మీద అన్నాడు. ఆ కవిత ఏమిటో తెలుసా? దాని భావం తెలుగులో చెప్పారు. ఇప్పటికి నేను డైరీలో రాసుకున్నాను, ఇప్పటికి నా దగ్గర డైరీ ఉంది. అది నాకు గొప్ప ప్రేరణ. 18 ఏళ్ల వయసు, ఇలా ఉండాలి. మరణించిన వారికి కాదు సంతాపం తెలపాల్సింది, ఆ కవిత భావం అండి. మరణించిన వారికి కాదు సంతాపం తెలవాల్సింది. తమ కళ్ళ ముందు ఘోరాలు నేరాలు జరుగుతున్నా కళ్ళప్పగించి చూస్తూ స్పందించకుండా ఉంటారే మేధావులు, వారికి సంతాపం తెలియజేయండి అని చెప్పింది ఆ కవిత. ప్రగాఢ సంతాపం పోయినట్టే లెక్క. నాకేం సంబంధం, మేము ఇది ఎందుకు మాట్లాడాలి, వీళ్ళకి తెలియజేయండి సంతాపం. నాకు అది గుండెల్లో గుచ్చుకుందండి. ఓహో, పెద్దవాళ్ళు అంటే ఇలా ఉండాలి. పోన్లే మనం చిన్నవాళ్ళం, పెద్ద అయ్యాక ఇలాగే ఉందాం. ఇది ఒక ప్రేరణ అండి. దానికి ఇందిరాగాంధీ వ్యవహరించిందా లేదా, ఇందిరాగాంధీ ఏం అవన్నీ అనవసరం. ఈ కవిత మంచిదా కాదా అంతే. ఆవిడ గోడ మీద పెట్టుకునేది ఈ కవిత, ఒక రాసుకుని అట్టమొక్క మీద రాసి గోడ మీద ఉండేది చెక్కినట్టుగా. ప్రధానమంత్రి అయ్యాక కూడా మా మాస్టర్ చెప్పారు. అది ఏదో సాహిత్య వికాస విభూతి అనేదో ఉండేది పుస్తకం. దాంట్లో చెప్తే ఈయన చెప్పినవన్నీ నేను ఆ పైన కింద ఖాళీలు ఉంటాయిగా పేజీ నెంబర్ అది రాసేసుకునేవాడు. అవి మళ్ళీ తర్వాత వేరే డైరీలో రాశాను. అప్పుడప్పుడు చదువుతుంటే ప్రేరణ.
అంచేతను ఇదే లెక్క. ఒకనికి ఏమి ఇయ్యు పట్టదు, ఒకనికి అన్ని యును పట్టు. ఒకడికి అన్ని పడతాయి, వాడు స్వభావం అది. విశ్వనాథ్ వారికి అన్ని పట్టేవి. లేకపోతే 1000 పడగల నవల అంత లావు రాయాల్సిన అవసరం లేదండి. ఎక్కడైనా నాట్య విద్య అనగానే నాట్యం గురించి 16 పేజీలు రాస్తాడు మహానుభావుడు. పెళ్లి అనగానే పెళ్లి 8 విధములు అని రాస్తాడు మొత్తం అంతా. ఈ పెళ్లికి అన్న అవసరం. ఇంతకు ఇక్కడ జరుగుతున్నది ప్రాజాపత్యమని వివాహం అంటాడు. అప్పటికి 16 పేజీలు అయిపోతుంది. ఓపిగ్గా చదవాలంతే. ఇంకా సమాచారం కావాలనుకుంటే చదువు, లేకపోతే వదిలే. విశ్వనాథ జోలికి వెళ్ళకు. అర్భకులు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, 3 ముక్కలు 6 ముక్కలు చదువుకో. విశ్వనాథ జోలికి వెళ్ళాం, విజయవాడ వెళ్ళామంటే అలా ఉండాల్సిందే అంతే. నాకు విజయవాడ వెడితేనే విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళండి అనిపిస్తుంది. అది ఆయన ధోరణ, అది మంచి ధోరణ. అది సమాజానికి ఉపయోగం. లేకపోతే ఏమిటి 200 పుస్తకాలు రాశాడు, 200 ప్రసిద్ధం. బండ్ల కొలది చెత్త రాజనేర్చునొకండు, రసము చింత సొంతవ్రాజు అని కూడా మా గురువు గారు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు విశ్వనాథ వారి గురించి రాశారు. ఈ పద్యం మా తరగతిలో చెప్పారు ఎప్పుడో 76లో. ఇప్పటికి నాకు ఎంత గుర్తు అది. బండ్ల కొలది చెత్త వ్రాజ నేర్చునొకండు, రసము చింద సొంత వ్రాజునొకడు, బండ్ల కొలది వ్రాసినదంతయు రస నిధానమనగ వ్రాజునేతడు. ఇంకో కవి ఉంటాడు, ఊరికే బొగ్గలో పెన్నెట్టి పొడుచుకుంటూ వెనకాల ఫోటో వేసి 40 పుస్తకాలు రాస్తాడు. ఏది మిగలదు, అన్నీ పోతాయి. ఒక్కో కవి ఉంటాడు, మనుచరిత్ర పెద్దన అమృతం గురిసిన రాత్రి బాలకంగా చరిత్రలకు 1, 2 రాస్తాడు, మిగిలిపోతాయి అలాగా. అది రసస్వరూపం. విశ్వనాథ వారు అలా కాదు. బండ్ల కొలది వ్రాసి ఆయన పుస్తకాలన్నీ బండి మీద వేస్తే, నిజంగా 2 ఏళ్ల బండి మీద వేస్తే 2-3 బళ్ళు అవుతాయి. నిజంగా ఊరికే తూకం అవుతాయి. రాసినదంతయు రస నిధానం అనగబ్రాయునతడు. అదేదో పుస్తకాల బండిలా ఉండదు, చెరుగ్గళ్ళ బండిలా ఉంటుంది, అంతా రస నిధానమే. ఇది చూడండి, ఒకనికి ఏమి ఇయ్యు పట్టదు, ఒకనికి అనియును పట్టు. పట్టించుకొనని వాడు కూడా పట్టించుకొన్నవాని కొరకు అన్నియు పట్టించుకోను వలయు. వీడికి ఏం పట్టకపోయినా వీడు అన్నగారి గురించో, వీడి తమ్ముడు గురించో, వీడి భార్య గురించో, గురువు గారి గురించో, ఏదో దాని గురించి మా వాడు ఉన్నాడండి అందులో, నాకు ఇష్టం లేదు కానీ వాడు ఇరుక్కున్నాడు అందులో, వాడిని బయటికి రాగాలి కదా, వీడు పట్టించుకోవాలి. ఇది హనుమంతునికి ఉత్సాహం కలిగించే మాట. ఓ నిజమే, మనం పట్టించుకుంటాం, అందరూ పట్టించుకోవాలని ఏముంది. అంగదుడో ఇంకొకడో ఏదో అంటే అనొచ్చు, మనం వదిలేస్తామా? ఈ వార్త చెప్పాలా ఇప్పుడు పనిగట్టుకుని వెళ్ళి అని మళ్ళీ ఆ నిరాశ నుంచి ఆశకి, ఆశ నుంచి నిరాశకి, ఈ ఊగిసలాట కదండి జీవితం అంతా. ఇది కదండి సుందరకాండ. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం మనం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.